మాది గొల్లము మేము మా ఊరు పల్లెటూరు మాది గొల్లము మేము ఊరూరు పల్లె పల్లె సందుకందున తిల్లే రాము ఊరూరు పల్లె పల్లె పతులాట మరినమ్మ పతులాట మరినమ్మ పరమాత్మ రాణినమ్మ పతులాట మరినమ్మ దేశ దేశాలు తిరిగి ఈ దేశం వచ్చినమ్మ దేశ దేశాలు తిరిగి నా పేరు పోచవ్వ మేముగా తెలుసురమ్మ నా పేరు పోచవ్వ మాది గొల్లము మేము మా ఊరు పల్లెటూరు మాది గొల్లము మేము జై శ్రీ గాయత్రి మాతాకి ఒరే సేవక నా యొక్క నామదేవం మాదికి పోచవ్వ అన్నారు కదా మాదిగోళ్ళ అవును కులాం అర్జునులు మాదిగోళ్ళ అంటే మీరే నా అర్జునుల అవును కదా ఇప్పుడు ఏమంటున్నారు మాదిగోళ్ళు పోయి అర్జునులు పోయి మహారాజులు అవును మహారాజులు అయిపోయారు అవును మీరు మహారాజులేనా అవును మహారాజులమే మేము మరి మహారాజులకైతే ఈ వరాలేంటి ఈ ముత్యాల పేరేంటి దీన్ని అడుగు పెట్టాలండి మేనేజ్మెంట్ నువ్వే నీకే తెలియాలి అమ్మా మీ పేరు కుషమ్మ అవును మీరు మాదిగోళ్ళు అవును కదా. మాదిగోళ్ళు చేతిలో ఉన్నది ఏమిటమ్మా ఇది కట్టే కదా పత్రాలు కాలుతూ ఉంటాను హై 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 నీకు మనుషులు తెలుస్తలేడు పశువులు తెలుస్తలేదా అయ్యో మనుషులు నువ్వు ఎక్కడ పడుతున్నాయి ఓహో అయితే పశువుల కాల్చుకుంటూ మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు లేరు కదా నీవు ఉంటాను దాన్ని ఈ దొనకొండ గుట్టల్లో ఉంటాను కదా పాలు పెరుగుతుంటూ పాలు పెరుగు కాకుండా ఇక్కడనే ఉంటున్నావు అవును ఇక్కడనే నివసిస్తున్నావు. అవును మరి తల్లి నీకు లగ్నం లగ్నం కాలేదు కదా ఒరే ఏం మాట్లాడుతున్నావు కాలేదు ఇంకా ఇక్కడ ఇక్కడ ఆవులు ఓరుతున్నాయి మరి ఆవులకు మేత లేదు పోయి వేసేస్తా నేను జై శ్రీగాత్రి మాతాకి నా బిడ్డకు తోడుగా అక్కడైనా చెందిన ఇద్దరమ్మన్నాయి కదా నేను ఈ తొగటి పోయి నువ్వు చూసేదాను ఇట్లా పోతున్నది ఎవరు ఒక అమ్మాయి ఇలా తోటి కలుస్తున్నది ఆమెను మళ్ళీ చూసేదాను జగత్ మాతాకి ఎవరమ్మ మీరాలు ఎంతో కట్టుదెందు ఎవరమ్మ మీరాలు ఎవరమ్మ మీరాలు ఎంతో కట్టుదెందు ఎవరమ్మ ఎవరమ్మ మీరాలు ఎంతో కట్టుదెందు ఎవరమ్మ నల్ల నల్లని రూపం మెల్లగా నడుస్తున్నావు నల్ల నల్లని రూపం మెల్లగా నడుస్తున్నావు నల్ల నల్లని రూపం మెల్లగా నడుస్తున్నావు నల్ల నల్లని రూపం నల్ల నల్లని రూపం మెల్లగా నడుస్తున్నావు ఎవరమ్మ మీరాలో ఎందుకు కట్టుదెందో ఎవరమ్మ మీరాలో ఎందుకు కట్టుదెందో మరటి మాతాగి ఓ అమ్మ మీరు ఎవరు ఎటు పోతున్నావు ఎందుకు వచ్చినావు ఒంటరిగా ఆడి పిలవై నువ్వు తొగొండి పోతున్నావు కదా కులం ఎక్కడ స్థలం ఎక్కడ స్థలం ఎక్కడ నీ ఊరు ఏమిటి నీ పేరు ఏమిటమ్మా ఎవర్రా నన్ను నల్లగున్నా అంటున్నావు నువ్వు నల్లగుండి జయ శ్రీ గాయత్రి మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందుకు అడుగుతున్నారు ఎవరయ్యా మీరాలు ఎవరయ్యా మీరాలు ఎందుకు అడుగుతున్నారు ఎవరయ్యా మీరాలు పశువులు గాయకు నేను బ్రతుకుతున్నాను నేను పశువుల గాయకు నేను బ్రతుకుతున్నాను నేను పశువుల గాయకు నేను ఎవరయ్యా మీరాలు ఎందుకు అడుగుతున్నారు ఎవరయ్యా మీరాలు జయ శ్రీ గాయత్రి మాతాకి ఇవ్వండవురా మీరు పశువులు గాయకుంటే అడ్డంగా వచ్చినావు నాకు అడ్డమడ్డము తిరుగుతున్నారు అడ్డమడ్డము తిరుగుతున్నావు వచ్చిన కారణం ఏమిటో తెలపండి నీ దేశం ఎక్కడా నీ రాజ్యం ఎక్కడా ఓ వెళ్ళు వెళ్ళు జగత్ మాతాకి రావమ్మ నా వెంట రమణీయముల వెంట 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 రావమ్మ నా వెంట నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేలా నా పుత్రి వల్ల నిన్ను
కుమార్తె నా బిడ్డకు తోడు కావాలి నీవు అక్క వలె ఉండు నేను నా సొంత బిడ్డ కన్న బిడ్డ వల్ల నేను చూసుకుంటాను అలానే చుట్టవా వచ్చేదా మీ వెంట మట్టి కలలలాగా 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 వచ్చేదా మీ వెంట మరునుగు వెంబడి మరువాక వచ్చేదా మరి నీదు వెంబడి మరువాక వచ్చేదా మరి నీదు వెంబడి వచ్చేదా మీ వెంట మట్టి కలలలాగా వచ్చేదా మీ వెంట మట్టి కలలలాగా వచ్చేదా మీ వెంట గాయత్రి మాతాకి ఆహా ఈ శంకరుడు వెండికొండ కైలాసం నన్ను తీసుకుపోతానంటున్నాడు కదా ఆహా వీనింటిలోకి వచ్చి వీని గువ్వలు వలగొట్టకపోతే నా పేరు నల్ల ఊచమ్మాయి కాదు కదా గాయత్రి మాతాకి నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వలె నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వలె నిన్ను కన్న బిడ్డ వాలే కనికరం ఉంచేదా కన్న బిడ్డ వాలే కనికరం ఉంచేదా కన్న బిడ్డ వాలే కన్న బిడ్డ వాలే కనికరం ఉంచేదా కన్న బిడ్డ వాలే కనికరం ఉంచేదా కన్న బిడ్డ వాలే నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వల్ల నిన్ను నయముగా చూసేదా నా పుత్రి వలె నిన్ను జగతి మాతాకి ఓ కుమార్తె నా వెనుకబడినట్లయితే నా కుమార్తె లెక్క నేను నా కన్నబిడ్డ వాళ్ళే చూసుకుంటాను రాయబడి రమ్ము ఆహా అలా అనుకుంటువా అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది తప్పక వెంబడి తరలి వచ్చదనయ్య తప్పక వెంబడి తరలి వచ్చేదనయ్య తప్పక వెంబడి అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది ఆనందమాయని అటులైతే మంచిది జై శ్రీ గాయత్రి మాతాకి ఆహా శంకర మీ వెంబడి వచ్చేదాను కదా వెళ్దాం పదము జగతి మాతాకి నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే వెండి కొండకు మేము వేగామే పోదాము వెండి కొండకు వేగా వేదామి గోరము వెండి కొండకు వేగా వెండి కొండకు వేగా వెళ్ళిపోయేదమ్మ వెండి కొండకు వేగా వెళ్ళిపోయినమ్మ వెండి కొండకు వేగా నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే నయముగా వినవమ్మ నా జన్మ ధరించే జగతి మాతాజీ కుమార్తె నా జన్మ ధన్యమనే నువ్వు వస్తానని చెప్పినందుకు నా జన్మ పావనమైంది కదా మనము వెండికొండకు పోదాం పదము జై శ్రీ గాయత్రి మాతాకి ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి వీరాంజనేయులను మదిలోన నమ్మెద వీరాంజనేయులను నిలువున నమ్మిన వీరాంజనేయుల ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి రాముని సాక్షిగా ధరణి గోలే పెళ్లి జై శ్రీ గాయత్రి మాతాకి ఆహా శంకర వెండికొండ కైలాసం వెళదాం పదం కదా జగతి మాతాకి జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి హరివరనడే కదంతా వినుపించుతున్నదంతా జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ మాతాకి ఓ కుమార్తె ముత్యాల పుషమ్మ నీకు అక్కడ తీసుకొచ్చినాను ఈమెతో నువ్వు నీకు తగిన అక్కడ ఉన్నది ఈమె కలిసిమెలిసి మీరు ఉండు మనం అక్కయ్య గారు మీకు ఇదే వందనం చల్లగా పడుతుంది కదా చెప్పట్టు జగతి మాతాకి ఓ పార్వదేవి మీ అన్నం వారం తినక చాలా రోజులైనది కావున ఇద్దరికి కడుపుండా ఫోన్ చేయము భోజనం పెట్టుము ఓ బిడ్డలారా మీరు అన్నము తినక ఎన్నో మీకు పంచభాక్ష పరమాణాలు పెట్టదరు
బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను చామకూర ఆయునవి అంతను గావించదాను చామకూర ఆవునవి అందరూ ముద్దపప్పు కందిపప్పు అన్ని వడ్డించదాను ముద్దపప్పు కందిపప్పు అన్నయ్య వడ్డించదాను ముద్దపప్పు కందిపప్పు బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను అన్నము గావించదాను బిడ్డలారా మీకు నేను గాయత్రి గాయత్రి మాదాగే జై బిడ్డలారా మీకు పంచభాక్ష ప్రమాణంలో పెట్టిన తిరుము అమ్మ పార్వతి కడుపారా అన్నం పెట్టిందా అన్నం అమ్మా పార్వతి కడుపారా అన్నం పెట్టినావు కదా మీరు ఏమి పని చెప్పినా నువ్వు ఎన్ని చేస్తావు. రోజులు ఆయన నీ చేత అన్నము తినక ఎన్ని రోజులైనా మీ చేత అన్నం తినక జయతి మాదాగే ఆ యొక్క వంటశాలకు తీసుకువచ్చి పార్వతి పంచభక్ష పరమాన్నం పెట్టి బిడ్డలకు మరి అన్నము పెట్టి ఉన్నది ఆ శంకరుడు వారి బిడ్డలకు ఏం చెప్తున్నారో చూడండి గిడ్డ చూస్తున్నారు ఓ కుమార్తెలారా మీరు అక్క అవుల మంది వదులుకొని పోతుంది నువ్వు నా గొడవల మంది వదులుకొని అక్కడ మెంపరాముడు మీరు అది జాగ్రత్తగా పోయిరండి మీరు నిలబెట్టుకోవద్దు అలాగే నాన్నగారు జయ శ్రీ గాయత్రి మాతాకి జై ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన నీ రావణ ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన నీ రావణ రక్షించవయ్యా నాగులా శిక్షించవయ్యా పాపతులా ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన నీ రావణ హై 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 జయ శ్రీ గాయత్రి మాతాకి హై 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 అగో అర్థలేదు జయ శ్రీ గాయత్రి మాతాకి ఆ ముత్యాల పోషమ్మ శ్రీనల్ల పోషమ్మ తన తండ్రి శంకరుడు ఆవుకుందాం పదుము చెల్లెలా ఇదే సమయం మనం ఆవులు పడుకున్న ఆడుకుందాం. వేలైనది కదా ఇప్పుడు ఏదన్నా ఆట ఆడుకొని మనం ఆనందమును వెలిపించుకొని మన ఇంటికి పోదాము చెల్లెలా చెల్లెలా విందాం పదుము జయ గాయత్రి మాతాకి అక్కారో విను మింక గంగ నదిలో స్నానమాడు అక్కారో విను మింక అక్కారో విను మింక గంగ నదిలో స్నానమాడు అక్కారో విను మింక మక్కువ తోడుతా గుడి స్నానం పడుదామ మక్కువ తోడుతా మక్కువ తోడుతా గుడి స్నానం పడుదామ మక్కువ తోడుతా అక్కారో విను మింక గంగ నదిలో స్నానమాడు అక్కారో విను మింక జయ శ్రీ గాయత్రి మాతాకి అక్క అక్కడ గంగా నదిలో స్నానం చేద్దాం పలు మనం ఆహా చెల్లెలా ఆటలు ఆడుకుంటూ పోయి గంగా నదిలో స్నానం చేద్దాం. చెల్లెలు అంటుంది ఆహా చెల్లెలా చెల్లె నాదు మదికి ఉల్లాసమాయనమ్మ చెల్లె నాదు మదికి చెల్లె నాదు మదికి ఉల్లాసమాయనమ్మ చెల్లె నాదు మదికి తొందరంగా గంగ నదిలో మునిగి వతామిక తొందరంగా గంగ నదిలో చెల్లె నాదు మదికి ఆనందమాయనమ్మ చెల్లె నాదు మదికి చెల్లె నాదు మదికి ఉల్లాసమాయనమ్మ చెల్లె నాదు మదికి తొందరంగా గంగ నదిలో మునిగి వతామిక తొందరంగా గంగ నదిలో చెల్లె నాదు మదికి ఉల్లాసమాయనే చెల్లె నాదు మదికి జయ శ్రీ గాయత్రి మాతాకి ఆహా చెల్లెలా ఈ గంగనది చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు స్నానం ఆడదామని ఉంది కదా మనం వెళ్దాం పదము చెల్లెలా స్నానం ఆడదాము జయ శ్రీ గాయత్రి మాతాకి తామేర పూలన్నీ తలతలలాడను తామేర పూలన్నీ తామర పూలన్నీ తలతలలాడను తామేర
గాయత్రి మాతాకి తామర పూలను తలదలు ఆడుతున్నాయి కదా, తీసుకొచ్చుకొని మనం నెత్తిలో పెట్టుకున్నాం కదా. ఈ పూలన్నీ మన నెత్తిలో పెట్టుకొని మరి ఆడుకుంటూ ఆ శర్ల గోదంపాలండి. జై శ్రీ గాయత్రి మాతాకి ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి వీరాంజనేయులను మదిలోన సంగతము వీరాంజనేయులను ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి జై శ్రీ గాయత్రి మాతాకి. ఆహా చెల్లెలా, మనం గంగ నదిలో స్నానం చేద్దాం పదం చెల్లెలా. అలాగే అక్కయ్య వెళ్దాం పదము. ఆడల్లా మొగల్లా చేసిన చేనంత ఖరాబైంది. మక్క చేను నీళ్లు లేక మక్క చేను అలుగుతే ఖరాబు చేసినాయి. ఓం ఆడల్లా మొగల్లా పిలు నోరు లేదా? ఓ అయ్యా, నువ్వు మొగోనివి, వాళ్ళు ఆడవాళ్ళు తానం చేస్తారు అలా. ముందు పాటలు పాడగాను ఈయనకు ఏ చూసకుండా ముందు పోతుడు తానం చేస్తా అంటే. ఓ ఉండలా అడుగు అడుగు. లేదు లేదు ఏమన్నా మమ్మల్ని ఎట్లా తిరుగుతున్నావు? దాని ఎవరితో తిప్పిస్తున్నావేంటి? ఆవుల మంది ఏం చేసినవే? అది నువ్వే తీసుకొస్తే కదా, దాన్ని అడుగుతుంది నువ్వే. ఈ లంగదాని ఈ లంగదాని ఈ లపంగదాని నాడు వండుకున్నాయి ఊరి వండి దాని వాటి నిలబడ్డాయి కదా. నాయి కాదే దాని ఈ లంగదాని నాయి కాదు. లంగదానినే ఎవరో కానీ సిగ్గులు మన ఉండాలి. లంగదాన ఎవరి వద్దనే తిప్పిస్తున్నావు కదనే. పొద్దుగాల మీ ఊళ్ళకు బొడ్డు సావడు వినిపించి మీ ఇజ్జత్ చేయకపోతే నువ్వు పటేనే కాదు, నేను పటేనే కాదు, లేకపోతే తాళపల్లి పొందే కొడుకునే కాదా. నడు నడు నడు. ఎక్కడి నుంచో వచ్చి మా ఇంట్లో దొరి నువ్వు పెద్ద పుల్లి వచ్చి పట పట పండు కొడుకుంటే జయ శ్రీ గాయత్రి మాతాకి. ఎవరనుకుంటేవే నన్ను ఏమనుకుంటేవే, ఎవరనుకుంటేవే నన్ను ఏమనుకుంటేవే
ఎవరనుకుంటీవే నన్ను ఏమనుకుంటీవే జై శ్రీ గాయత్రి మాతాకి. ఏ మూర్ఖురాలా, నన్ను ఎవరనుకుంటున్నావే? మా యొక్క జనకుడు తీసుకువచ్చి ఇది నాకే అది వడి మాటలు మాట్లాడుతున్నది. ఏయ్, పరాయితాను, లబ్బయితాను, మాటలాడుతేనా, పరాయితాను, లబ్బయితాను, మాటలాడుతేనా, మాటి మాటికి నన్ను నెట్టుగా అడిగాదు నీకు, మాటి మాటికి నన్ను నెట్టుగా అడిగాదు నీకు, పరాయితాను, లబ్బయితాను, మాటలాడుతేనా, పరాయితాను, లబ్బయితాను, మాటలాడుతేనా. జై ఇప్పుడే కట్టుకోండి దగ్గర జై శ్రీ గాయత్రి మాతాకి. అన్ను మిన్ను తెలియక నీవు కుక్క మాటలు బలిచాకే, అన్న నేను తెలియక నీవు కబగలు, అన్ను మిన్ను తెలియక నీవు కుక్క మాటలు బలిచాకే, అన్న నేను తెలియక నీవు కబగలు బలకాగే, వైతగేడు ఆ వైతగేడు ముతులు ముతులు యదాకని వతివే, వైతగేడు ముతులు ముతులు యదాకని వతివే, అన్న నేను తెలియక నీవు కబగలు బలకాగే. జై శ్రీ గాయత్రి మాతాకి. ఒసే చెల్లెలా, చిన్న పెద్ద తెలియక ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు కదా, నిన్ను ఇప్పుడే అంతం చేయగలను. జై శ్రీ గాయత్రి మాతాకి. ఇది తీసుకొచ్చిన నన్నే ఆ చెప్తుంది కదా, ధరణి అందు వెలయు గోనె పెళ్లి అందు వెలయు, ధరణి అందు వెలయు గోనె పెళ్లి అందు వెలయు, వీరందరేల మధ్యలో నేను నమ్మెదను, వీరందరేల నేను మధ్యలో నమ్మెదను, ధరణి అందు వెలయు గోనె పెళ్లి అందు వెలయు, ఆహా ఎంత ఎంత పోరు చేద్దామన్నా నన్నే మన నన్నే ఓడిస్తుంది కదా. ఆహా, జై శ్రీ గాయత్రి మాతాకి. ఏయ్, ఆహా, ఈ ముత్యాల పోచి నన్ను అక్కాని తల్వగా నన్ను ఎన్నో అనగాని మాటలు అంటుంది కదా. ఆహా, దీని బలుపు తగ్గించదను, దీని ఆవుల మంద మాయం చేశాను. ఓం భీం క్లీం శ్రీ నల్లబోచమ్మ మాతాకి. ఓ చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో. ఏమైందే ముత్యాల పోసి ముక్కిడిదన్నా? నా ఆవుల మంద లేదు కదా, ఎటు వెళ్ళిందో చూద్దామని. అది ఎడిదెంకపోయిన ఒక అడుగు గడుగుడు అడుగు అడుగు మల్లెడి పడేలా
ఓ రామరెడ్డి పడ్డదన్న ఆవుల మంది ఉన్నాయి అడుగు. ఓ రాంపేట పాడరా ఆవుల మంది ఉందా? లేదు 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 లేదా? లేదు ఓ అక్కలు నా ఆవుల మంద కనిపించిందా మీకు? కనిపించలే కనిపించలే. ఓ అన్నలు మా నా ఆవుల మంద కనిపించిందా మీకు? లేదు 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 ఓ తాత నీకు ఆవుల మంద కనిపించిందా నీకు? కనిపించలే కనిపించలే. రామరెడ్డి పాడు ఉడికిపోయిందా? సరే 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 సరే. ఆహా ఇది నా అర్థమయమ ఉన్నట్టుంది. ఎవరిని అడిగినా ఆవులు దాడి చెప్పలేదు. ఎవరు కదా నా ఆవులు కానట్లేదు కదా. నా అక్క నల్లబోసమ్మ మహిమ ఉన్నట్టున్నది. నా అక్కను వేడుకుంటే నా ఎవరో ఆవులు కాదు, కావచ్చు. ఇది మా అక్కయే. ఆ. ఉమ్. నా తప్పు మన్నించి నన్ను బ్రోవుమంటేనే అక్కవేగా. నా తప్పు మన్నించి నన్ను బ్రోవుమంటేనే అక్కవేగా. నా తప్పు మన్నించి నన్ను ద్రోవమంటేనే అక్కవేగా. అయ్యో నా తప్పు మన్నించి నన్ను బ్రోవుమంటేనే అక్కవేగా. ఆవుల అందాలు అమరంగా లేకోమా అక్కవేగా. అయ్యో ఆవుల మందాలు అమరంగా లేకుమా అక్కవేగా. ఆవుల మందాలు అమరంగా లేకోమా అక్కవేగా. ఆవుల మందాలు అమరంగా లేకుమా అక్కవేగా. నా బుద్ధి మాన్యంతో నిన్నెన్నో మాటండి అక్కవేగా. బుద్ధి మంజము చేత ఎన్నో మాటలంటే అక్కవేగా. బుద్ధి మాన్యం చేత ఎన్నో మాటలంటే అక్కవేగా. బుద్ధి మంజము చేత ఎన్నో మాటలంటే అక్కవేగా. నీ చేత మోదంబు నీకే తినయ్యా అక్కవేగా. అక్కవేగా. ధరణి గోనే పెళ్లి దామోని సాక్షిగా అక్కవేగా. ధరణి కొనే పెళ్లి రాముని సాక్షిగా అక్కవేగా. నీ మాయ తెలియదా మదిలో మగాలంటే అక్కవేగా. నీ మాయ తెలియక నిన్ను మగాలంటే అక్కవేగా. నీ మాయ తెలువాక నిన్ను మాటాలంటే అక్కవేగా. నీ మాయ తెలియక నిన్ను మగాలంటే అక్కవేగా. నీ పాదములకు వందనము చేతు అక్కవేగా. నీ పదములకు వందనములు చేతు అక్కవేగా. నా తప్పు మన్నించి నన్ను బ్రోగుమంటేనే అక్కవేగా. నా తప్పు మన్నించి నన్ను బ్రోవంటిని అక్కవేగా. జయ శ్రీ గాయత్రి మాతాకి జై. అక్కయ్య నా తప్పు మన్నించి నన్ను చూడుము కదా. ఆహా చెల్లెలా నీ భక్తికి మెచ్చినానమ్మా. సరే సరే నీ ఆవుల మంద నీకు ఇచ్చేదను. ఓం భీం క్లీం శ్రీ నల్లబోచమ్మ మాతాకి. ఆ, చెల్లెలా నీ ఆవుల మంద నీకు ఇచ్చింది కదా, వెండికొండ కైలాసము వెళ్ళుమమ్మా. అలాగే అక్కయ్య మీరు చెప్పినట్టు వేసి పోయేదాన్ని. ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన. ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన. జై శ్రీ గాయత్రి మాతాకి. జై. ఒరే సేవక, ఏమి? నా చెల్లె ముత్యాల పోసి గర్భాంధకారం అంటున్నాడు కదా. ఆహా జై శ్రీ గాయత్రి మాతాకి. నా తండ్రి శంకరుడు నన్ను నచ్చగపాయేనమ్మా. నా తండ్రి శంకరుడు నన్ను నచ్చగపాయేనమ్మా. నా తండ్రి శంకరుడు. నా తండ్రి శంకరుడు నన్ను నచ్చగపాయేనమ్మా. నా తండ్రి శంకరుడు నన్ను నచ్చగపాయేనమ్మా. నా తండ్రి శంకరుడు. ప్రతిభారా నెయ్యుండాగా ప్రతిభారా నెయ్యుండాగా గడిగోడకు నన్ను కొట్టే. ప్రతిభారా నెయ్యుండాగా కడిగోడకు నన్ను కొట్టే. గడిగోడకు నన్ను కొడితే గడిమైతే నేను నిలిచి తిని. గడిగోడకు నన్ను కొడితే కడిగోడకు నన్ను కురుపులో బొమ్మింటూ నేను చెరువులో గాలించేదాను. కురుపులో బొమ్మింటూ నేను నా తల్లి పార్వతీదేవి సంతానం అడిగినాది. నా తల్లి పార్వతీదేవి సంతానం అడిగినాది. నా తల్లి పార్వతి. సంతానం అడిగితేను
పాయనమ్మా నా తండ్రి శంకరుడు నన్ను నచ్చకపాయనమ్మా నా తండ్రి శంకరుడు నన్ను నచ్చకపాయనమ్మా నా తండ్రి శంకరుడు నన్ను నచ్చకపాయనమ్మా నా తండ్రి శంకరుడు. జై శ్రీ గాయత్రి మాతాకి. ఒరే సేవక, నా తండ్రి శంకరుడు నీచుడు నికృష్టుడు వాడు నా కన్న తల్లికి మాయ ఫలం వేసి అడవులన్నీ దింపి ఎంతో కష్టపెట్టినాడు కదా. ఆహా, వానికి ఇప్పుడే కురుపులు జనములు గావించదను. ఓం భీం క్లీం శ్రీ నల్లబోచమ్మ మాతాకి. జై శ్రీ గాయత్రి మాతాకి. ఏమిటి ఏడురా శ్రీకల్ మంచి పెట్టురే ఏం చూస్తారు శ్రీకల్ మంచి ముందు ఏమిటి విచిత్రము? ఆహా చలి, ఆహా జ్వరము, ఆహా మంటలు, ఆహా నేను భయపోయాలను. ఆహా ఏమిటి, ఆహా ఏమిటి మంటలు కొట్లు నాకు చాలా. ఆహా ఏమిటి ఇది అగ్ని పరీక్ష? గజగజ తగినట్టు ఏదో రాజు మనసు గజగజ. ఏమిటి చలి, ఆహా మంటలు కోట్లు, ఇది ఏమి మాయ? ఆహా ఆహా జగతి మాతాకి. ఏమి సేతో నేను ఈ బాధ ఎట్లో ఏమి సేతో నేను ఈ బాధ ఎట్లో ఎవరిమైమో ఏమో కానీ నాకు తెలియదాయే. ఏమో గాని నాకు తెలియదాయే. ఎవరిమైమో ఏమియో కానీ నాకు తెలియదాయే. ఏమో గాని నాకు తెలియదాయే. తల జల కోట్లో మంటల కుర్వా జల నయ్యా. అలా జల పోట్లు మంటల కుర్రాజల నయ్యా. తల జల కోట్లో మంటల కుర్వా జల నయ్యా. జల పోట్లు మంటల కుర్రాజల నయ్యా. పలికెదముచే బాధలు పడుతుంది భరింపగలేను. బాధలు పడతిని భరింపగలేను. పలికెదముచే బాధలు పడుతుంది భరింపగలేను. జరలే బాధలు పడతిని ఎవరు దిక్కున్నారో. కురుపులు గడ్డలు నాకు కలిగేను ఏమి సేతు నేను ఎప్పుడు. కొరపులు గాడ్డలు తలగలిగేను ఏమి చేతునయ్యో. కురుపులు గడ్డలు నాకు కలిగేను ఏమి సేతునయ్యా నేను. కొరపులు గాడ్డలు తలగలిగేను ఏమి చేతునయ్యో. ఇంటి బాధలు మగుట కొరకై ఎవరు నిన్నో. ఇంటి బాధలు మగుట కొరకై ఎవరు ఉన్నారయ్యా. ఇంటి బాధలు మనుట కొరకై ఎవరు ఉన్నారయ్యా. ఇంటి బాధలు మగుట కొరకై ఎవరు ఉన్నారయ్యా.
ధరణిలోనే పెళ్లిలో వెలసిన రాముని నౌనెదనో జయతు మాతాయే. ఆహా ఏమిటి విచిత్రము, ఏమిటి మాయా, ఇది ఏమిటి మంటలు, పోట్లు. మంటలు పోట్లు, పోషమ్మ పక్కులు, మైసమ్మ మాయలు, మంటలు. దైవమా దైవమా ఏమి చేయదు. దైవమా నేనేం చేయదు. సేవక సేవక మా యొక్క భార్య పార్వతికి చెప్పు కదా. సేవక నా భార్య పార్వతిని నా పిలిపించము. పార్వతి, మీ ఆయన శంకరుడు చాలా బాధపడుతున్నాడు. ఓ అమ్మా జై చయ్యనా ఓ శేష శయన నారాయణ ఓ కమల నయన దీనవన రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపాతులా, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపాతులా. శ్రీ గాయత్రి మాతాకి. చదువుతున్న నడుమ నిలబడి ఏమిటి నాదా, ఏమైనదయ్యా? జయశ్రీ గాయత్రి మాతాకి. జై. ఓహో నాదా, నీకేమైనది? ఈ లోకాలన్నీ పాలించే నీకే గిట్లయితే అసలు ఏమైనది చెప్పు. జయశ్రీ మాతాకి. బామ పార్వతమ్మ, బామ పార్వతమ్మ నేను బ్రతకజాలనమ్మ, బామ పార్వతమ్మ నేను బ్రతకజాలనమ్మ, బామ పార్వతమ్మ నేను బతుకజాలనమ్మ, బామ పార్వతమ్మ నేను బ్రతకజాలనమ్మ, భూమిలో బతికిన ఏమి కొరకు ఉండలేను బామ, భూమిలో బ్రతికిన ఏమి కొరకు ఉండలేను బామ, భూమిలో బతికిన ఏమి బలము ఉండలేదు బామ, భూమిలో బ్రతికిన ఏమి బలము ఉండలేను బామ, బామ పార్వతమ్మ నేను బతుకజాలనమ్మ, బామ పార్వతమ్మ నేను బ్రతకజాలనమ్మ. జగతి మాతాయే. ఏయ్. పార్వతి, నాకు మంటలు పోట్లు, జలము చలి ఈ పొక్కులు వస్తున్నాయి కదా, నేను బతకజాలను బతికిన ఏమి ఫలం ముగుతలే. ఎడవబోకు నీవు శంకర దేవదేవుడావు, ఎడవబోకు నీవు శంకర దేవదేవుడావు, భూమిలో నెలసిన పుణ్యదేవుడవు పావనందబోకు, భూమిలో నేలిన పుణ్యదేవుడవు పాదనందబోకు, భూమిలో నేలిన పుణ్యదేవుడవు పావనందబోకు. భూమిలో నేలిన పుణ్యదేవుడవు పాదనందబోకు. గాయత్రి గాయత్రి మాతాకి. ఓహో దేవా, నువ్వు ఇట్లా నిలచో ఈ లోకాలన్నీ మునుగాక. పొట్లు మంటలు కోరువ కాలజాల పోట్లు మంటల కోర్వజాలనమ్మ, కాలజాల పోట్లు మంటల కోర్వజాలనమ్మ, ఎవరి మాయలో ఎవరి మాయ మనకు తెలియదు మోసమాయనమ్మ, ఎవరి మాయలో మనకు కలిగను మోసమాయనమ్మ, ఎవరి మాయలో ఏమి కలిగే మోసమాయనమ్మ, ఎవరి మాయలో మనకు కలిగను మోసమాయనమ్మ. జగతి మాతాయే. పార్వతీదేవి, ఇది ఏమి మాయ, ఇది ఎవరిదో కదా, మనకు ఈ మంటల పొట్లు చలిజరము ఇవన్నీ అనేకమైన ఇబ్బందులు అవుతున్నాయి కదా తల్లి. బ్రతకను ముప్పాడు బ్రతకను. జయశ్రీ గాయత్రి మాతాకి. జై. ధరణిగోన పెళ్ళి అంజానే నిలుదలచెదము, ధరణిగోన పెళ్ళి అంజానే నిలుదలచెదము, ధరణిగోన పెళ్ళి అంజానే నిలుదలచెదము, మరొక స్వామి మనలో దొరుకును చింతనేల స్వామి, మరొక స్వామి మనలో దొరుకును చింత చేయబోకు, మరొక స్వామి మనలో దొరుకును చింత చేయబోకు. మరొక స్వామి మనలో దొరుకును చింత చేయబోకు. జయశ్రీ గాయత్రి మాతాకి. జై. ఓహో స్వామి, మనం ధరణిగోన పెళ్ళి ఆంజనేయ స్వామిని మొక్కుదాం కనుక. జయశ్రీ మాతాకి. నేనేమి నేనేమి సేతో పార్వతీదేవి నేనెందు పోదో,
చేయుదు నేను ఎవరు దిక్కున్నారు ఏమి చేయుదు నాకు ఎవరు దిక్కున్నారు ఏమి చేయుదు నాకు ఎవరు దిక్కున్నారు ఏమి చేయుదు నాకు ఎవరు దిక్కున్నారు ఎవరికైనా బ్రహ్మవాత తప్పదు దేవా నేనేమి చేదో ఓహో దేవా ఈ పార్వతీదేవి అయ్యో చాలా జాలనుగా మండల కోట్ల కోర జాలనుగా చాలా జాలనుగా కోర జాలనుగా అయ్యో ఎవరి మైలో కానీ నాకు దేవాలయే ఎవరి మైలో కానీ నాకు దేవాలయే చెప్పరని బల గొప్పగా కలిగేను నేనేమి చేదో పార్వతీదేవి నేనెందుకు అయ్యో దయచేరవచ్చే పలవి దేవి నేనేమి చేదో సరిదేరవచ్చే పార్వతీదేవి మాట్లాడరాదే అయ్యో దేవన దేవుడా ఏమిటి బల దేవాన దేవుడా ఏమిటి బల దేవన దేవుడా ఏమిటి బల దేవాన దేవుడా ఏమిటి బల ఎవరికైనా బ్రహ్మవాత తప్పదు దేవా నేనేమి చేదో పార్వతీదేవి నేనెందుకు అయ్యో భూమిలో నా బతికి నా ఏమి సమీరకు భూమిలో నా బతికి నా ఏమి సుఖము నాకు నేనేమి చేదో పరది దేవి నేనెందుకు అయ్యో దేవి మామా నేనేమి చేదో పార్వతీదేవి నేనెందుకు అయ్యో ధరణి గోనే పెళ్లిగా మోని నమ్మిన ధరణి కొనే పెళ్లి కాముని నమ్మిన ధరణి గోనే పెళ్లిగా మోని నమ్మిన ధరణి కొనే పెళ్లి కాముని నమ్మిన మరువకాని భక్తులు దళితేగా నేనేమి చేదో పార్వతీదేవి నేనెందుకు జాగతి మాతాగే పార్వతీదేవి ఏమిటి ఈ అగ్ని పరీక్ష నాకు మండల పోట్లు అది అధికమవుతున్నాయి కదా తక్కువ అవుతలేవు నేను బ్రతకజాలను ఆ బావిలో పడే నేను ప్రారంభించాను కదా జయ శ్రీ గాయత్రి మాతాకి జై ఓహో దేవా ఈ మహిమ ఎవరితో తెలుస్తలేదు. నేను తీర్థయాత్రలను తిరిగి ఈ మంటల పోట్లకు తగ్గడానికి గల ఔషధం తీసుకొని వచ్చేదాను నువ్వు ఈ పాన్పు పైన సేవించి. జయ శ్రీ గాయత్రి మాతాకి ఓ శరణ నారాయణ ఓ నారాయణ దీనారాయణ. రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపాత్ములా. జయ శ్రీ గాయత్రి మాతాకి
కోటి కాంతలోయమ్మ కాంతలోయమ్మ ఎదురార కోటి కాంతలోయమ్మ కోమటి కులములో పతివతరాము కోమటి కులములో పతివతరాము పరాదు బట్టి బాబురాతో నేరాము వినాయకుని పండుగంటే మాకెంతో సంతోషము వినాయకుని పండుగంటే మాకెంతో సంతోషము వినాయకుని పండుగంటే మాకెంతో సంతోషము కాంతలోయమ్మ ఎదురార కోటి కాంతలోయమ్మ ధరణి కోడే పెళ్ళి అయ్యనయ్యు తరపు ధరణి గోడే పెళ్లి సాముని సాక్షిగా ధరణి కోనే పెళ్ళి సాముని సాక్షిగా నిరంజనేయుని ఆత్మవాద విద్వేష ఏం పేరే ఈ పేరు ఆ? కోటి కాంతమ్మ కోడి దానికి తూగులు ఉంటాయి మీకు ఉంటది ఓ వేశ్యకన్యం ఓ శృంగారంగా వాళ్ళు వీళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే అట్లుంటారు కోమటి భావనలకు ఇట్లా ఇజ్జతి ఆడిన వాళ్ళు ఉంటారే లేదు లేదు ఇప్పుడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కదా అవి చూసి నేర్చుకుంటున్నాం అమ్మో అయితే ఏంటి నేను ఇట్లా బాగా లవంగం విడియం విడియం విజయం కమలపాకులు వేసుకుంటారు అన్నట్టు మీరు. తమలపాకు ఏ పని పొద్దు ఓది రావునా మీరు ఎట్లా విడియం వేసుకుంటారు తమలపాకు వేసుకుంటాం మీ ఆయన పేరు మా ఆయన పేరు ఏం పేరు మా ఆయన పేరు సీను కోటి సీను కోమటి సీను మీ ఆయన గుండెపల్లకడ మా పేద షాప్ పెట్టినాం ఇప్పుడు వెజ్జగిసేట అయింది బెజ్జంచా మాది ఈ నడక పాడుగానే శృంగారంగా నడవకపోతుంది అయ్యో అయ్యో ఇక్కడ ఆగా ఏమైందో మీ ఆయన పేరు శ్రీను సీను నీ పేరు కోమటి లక్షమ్మ కోటి లక్షమ్మ మీద ఏంటిదమ్మా అది ఇది సమానం మీద సమానం సమానం పోహాకు సమాన్లో అమ్ముతాం ఊరు తిరిగి ఉప్పు పప్పు మిరపకాయలు సప్పు సరుకులు అమ్ముతాం వెనకడ దినమందు మరి ఊళ్ళో గిరాకులు బట్టి పక్కపొండి గ్రామానికి పోయి పక్కపల్లి గ్రామాలకు పోయి పొగాకంటే చాలా బాగా ఇష్టం ఇష్టం వ్యవసాయం చేసే వాళ్ళకు చాలా వ్యవసాయం ఇష్టం చేసే వాళ్ళు చుట్టాలు లాగుతారు అల్లుడే అదేనా దానిలో అవే మరి ఎటు పోతున్నావు నేను ఈ కొండపురం కాడ ఎల్ఎస్కల్కే రమ్మంట పోతున్నా ఆయన పోవాలి కావాలన్నట ఆయన అయితేనే పక్కన నీకు అమ్మా అయితే ఇవి ఎత్తుకొని ఎటు పోతున్నావు నేను ఎల్ఎస్కల్కే వెళ్ళి ఇంటికే పోతున్నా ఇప్పుడే ఆడ ఇచ్చి ఆడిచ్చి అన్నట్టు ఇటు వేరే పోతున్నావా పోతున్నా తరణికి గిరి బారమా గిరికి తరణి బారమా తరణికి గిరి బారమా గిరికి తరణి బారమా గిరికి తరణి బారమా తీగకు కాయ బారమా అని పెంచే తల్లికి పిల్ల బారమా తీగకు కాయ బారమా అని పెంచే
జై శ్రీకృష్ణ మాతాకి. ఆ కైలాసంలో నుంచి పరే గ్రామానికి కొడుకునెత్తుకొని కనబడకుండా లోపల కొడుకునెత్తుకునేది పెట్టుకునేది మీదకెళ్ళి వస్తువులు పెట్టుకునేది పోతుంది. అప్పుడు ఎవరు చూసిరు? నల్ల వశమ్మ కండ చూసింది. జై శ్రీ గాయత్రి మాతాకి జై. జై శ్రీ గాయత్రి మాతాకి. ఆహా అరచేతిలో అంజనం వేసుకొని చూడగా ఆహా ఈ కుమ్మడికాంత గంపలో కొడుకునెత్తుకొని వెళ్తున్నది కదా. ఆహా దీనికి అడ్డంగా తిరిగేదను, దీన్ని పరీక్షించేదను కదా. జై శ్రీ గాయత్రి మాతాకి. ఏ ఊరు ఏ భూమి ఎటు పోబోతున్నారు? 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 ఉన్నది ఉన్నట్లు తిన్నాగా తెలుసుమా. ఏ ఊరు ఏ భూమి ఎటు పోబోతున్నారు? ఉన్నది ఉన్నట్లు తిన్నాగా తెలుసుమా. జై శ్రీ గాయత్రి మాతాకి. ఓహో కొమ్మడికాంత ఎందుకో భయపడుకుంటూ వెళ్తున్నారు కదా. ఏమైనదమ్మా మీది ఏ ఊరు ఏ గ్రామము చెప్పండి అమ్మా. కైలాసగిరి. శ్రీ గాయత్రి మాతాకి. మాది కైలాసగిరి పూలన కోమటోలం. మాది కైలాసగిరి కూలాన కోటోలం. మా ఊరు వచ్చి కైలాసగిరి. సబ్బు సరుకులు అమ్ముకొని బతకటోళ్ళు. సరే జై సరే. శ్రీ గాయత్రి మాతాకి. జై. సరే సరే మంచిది సంతోషం బాయనే. సరే సరే మంచిది సంతోషం బాయనే. మా యొక్క వల నిన్ను నయముగా చూసేదా. సరే సరే మంచిది సంతోషం బాయనే. జై శ్రీ గాయత్రి మాతాకి. ఓహో కొమ్మడికాంత నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు కదా, నాకు తండ్రి అక్క ఎవరు లేరు కదా, నాతోని ఉంటావా అమ్మా? ఉప్పు పప్పు సబ్బు సరుకులు అమ్ముకొని బతికేదాము. అమ్ముకొని బతికేదాము. ఉప్పు పప్పు సబ్బు సరుకులు అమ్ముకొని బతికేదాము. నీతోటి నేనింకా నేనుండగలనమ్మా. నీతోటి నేనింకా నేనుండగలనమ్మా. మాతాకి. అవ్వో నేను ఉండటానికేనా? ఊరు ఊరు తిరిగి పల్లె పల్లె తిరిగి సబ్బులు సరుకులు అమ్ముకోవాలి. జై శ్రీ గాయత్రి మాతాకి. నీ నెత్తి పైనున్న గంపనన్నా తింటవమ్మా. 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 గంపలున్న సామాను నాకేమో ఇవ్వవమ్మా. గంపలున్న సామాను నాకేమో ఇవ్వవమ్మా. గంపలున్న సామాను నాకేమో ఇవ్వవమ్మా. గంపలున్న సామాను నాకేమో ఇవ్వవమ్మా. నీ నెత్తి పైనున్న గంపనన్నా తింటవమ్మా. నీ నెత్తి పైనున్న నాకేమో ఇవ్వవమ్మా. జై శ్రీ గాయత్రి మాతాకి. ఓ కొమ్మడికాంత నీ నెత్తిపైన నా గంపలు దించి అందులో పప్పు సబ్బు సరుకులు నాకు ఇవ్వాలి కదమ్మా, నాకు కావాలను. శ్రీ గాయత్రి మాతాకి. సామాను నేను ఇవ్వాలన్నమ్మా. గంపలున్న సామాను నేనివ్వగలనమ్మా. గంపలున్న సామాను నేనివ్వగలనమ్మా. గంపలున్న సామాను నీయగలనమ్మా. గంపలున్న సామాను నేనివ్వగలనమ్మా. అమ్మతోడు తల్లి తోడు నీనియ్యలేనమ్మా. అమ్మతోడు తల్లి తోడు నేనియ్యలేనమ్మా. అమ్మతోడు తల్లి తోడు నీనియ్యలేనమ్మా. అమ్మతోడు తల్లి తోడు నేనియ్యలేనమ్మా. శ్రీ మాతాకి. తల్లి గంపలున్న సామాన్ నీకు ఇయ్యజాలనమ్మా నేను. జై శ్రీ గాయత్రి మాతాకి. జై. ఏ వసే వసే కొమ్మడి దానాన్ని గుణము తెలిసినది. కొమ్మడి దానాన్ని గుణము తెలిసినది. వసే వసే కొమ్మడి దానాన్ని గుణము తెలిసినది. దానాన్ని గుణము తెలిసినది. గంపలున్న కొడుకుకేమో పువ్వులుగా విచ్చదాను. గంపలున్న కొడుకుకేమో పువ్వులుగా విచ్చదాను. గంపలున్న కొడుకుకేమో పువ్వులుగా విచ్చదాను. గంపలున్న కొడుకుకేమో పువ్వులుగా విచ్చదాను. పువ్వులుగా విచ్చదాను
జై శ్రీ గాయత్రి మాతాకి ఏ కొమ్మడి కాంత నీ గుణము తెలిసినాదే ఇప్పుడు నీ గంపలున్న కొడుకుకు కురుపులు జరములు గావించదను ఓం భీం క్లీం శ్రీ నల్లవోచమ్మ మాతాకి ఇప్పుడు ఎందుకు దించదు గంప ఓ అవ్వో నా కొడుకు అన్ని కురుపులు గడ్డలు చలి జ్వరం వచ్చింది తీరం వచ్చింది. ఓ అవ్వో. నా కొడుకు పోయిన కలిగినందుకు అవ్వా నీ కాలు మొక్త కాలం మీద పడే కోడదన్న కాలం మీద పడే సపట్టు 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 జై శ్రీ గాయత్రి మాతాకి అమ్మ ఆహా ఆ, అమ్మా అమ్మా నా కొడుకు నీ మాయ తెలియక నీకు అబద్ధం ఆడుతుంది అబద్ధం ఆడితే నా కొడుకు చలి జ్వరం మాన్పి వేయింది కదా సరిజరం మన జై శ్రీ గాయత్రి మాతాకి ఓహో కొమ్మడి కాంత ఇది అంతా నా మాయనే కదా ఆహా ఈ కురుపులు కూడా నేనే పుట్టించి తిని ఆహా ఇప్పుడు నీ కురుపును మంచిగా చేసేదను జై శ్రీ గాయత్రి మాతాకి ఓం భీం క్లీం శ్రీ నల్లవోచమ్మ మాతాకి ఆహా ప్రతి సంవత్సరము జై శ్రీ గాయత్రి మాతాకి ఓహో కొమ్మడి కాంత మీ గ్రామంలోకి వెళ్ళి ప్రతి సంవత్సరము నన్ను కొలిచినట్లయితే మిమ్మల్ని తెల్లగా చూసేదను అష్ట ఈశ్వరము ఐశ్వర్యాలు చూసేదను అదే లేనట్లయితే మీ గ్రామం మొత్తం సర్వనాశము చేసేదను కదా అబ్బో, అబ్బో. తల్లి ఇక పో పో పోమ పో పో కొబ్బరి పిరికి పాడిగా నడు ఓ శేష శ్రీ గాయత్రి మాతాకి నామాన్నే మామే మరువా మమ్మ జనములు రెట్టింపు చేసేదను ఓం భీం క్లీం శ్రీ నల్లవోచమ్మ మాతాకి చప్పటు 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 ఆ శంకరునికి ఇంకా బాగా కురుకులు గడ్డలు కోసమ్మ మొత్తం మన ఆ ఇంటిలోన ఆగమాగమైతున్నాడు ఇక మర్చిపోయే దీనాల మీద ఉంది ఆ బ్రహ్మ విష్ణుకు తెలిసినది ఆ విధంగా వాళ్ళు వస్తున్నారు చాలా చాలా